అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ తోబుట్టువుల ఆత్మీయ పండుగ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో నిన్న మనం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాం కదా, అందులో పెట్టిన కలశానికి ఇవాళ మనం ఉద్వాసన ఎలా చేయాలో చూపిస్తాను. దీనితో పాటు ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, జాను వాళ్ళ అన్న వాళ్ళకి రాఖీ కట్టింది. ఆ వీడియోను కూడా ఇందులోనే యాడ్ చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పూజకి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తో పాటు చిన్న చిన్న ఫన్ మూమెంట్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. వ్రతం చేసిన పక్క రోజు పూజా కలశాన్ని కదపాలి కాబట్టి ఉదయాన్నే లేచి నా పనులన్నీ పూర్తి చేసుకుని తలస్నానం చేశాను. తలస్నానమే చెయ్యాలా అంటే నాకు దాని గురించి పూర్తిగా తెలియదండి. నేను ప్రతిసారి ఎలా చేస్తానో అలాగే చేసుకుంటాను. ఇంట్లో నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగే కలశం కదిపే రోజు కూడా పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టిన తర్వాతే కలశాన్ని కదపాలి. నైవేద్యం చేయలేకపోతే కొంచెం పాలు పెట్టినా కూడా సరిపోతుందండి. నేను నైవేద్యం చేయలేక కొద్దిగా పాలు పెట్టాను. అంటే ముందు రోజు మనం అమ్మవారికి నైవేద్యాలన్నీ సమర్పించి పూజ చేసుకుని ఉంటాం కదా, చిన్నపిల్లలు ఉండే ఇంట్లో తర్వాత రోజు నైవేద్యం చేసే సమయం ఉండకపోవచ్చు. అలాంటి వారు కొద్దిగా పాలు పెట్టి బెల్లం ముక్క వేసి నైవేద్యంగా పెడితే సరిపోతుంది. నిన్న వెలిగించిన దీపపు కుందులు పువ్వులు అన్ని తీసేసి దీపపు కుందులు శుభ్రం చేసి మళ్ళీ దీపం పెట్టాలి. డైరెక్ట్ గా పీఠాన్ని కదపకుండా ముందుగా పసుపు గణపతిని కదిలించాలి. గణపతిని కదిపేటప్పుడు 3 సార్లు పైకెత్తి యథాస్థానంలో పెట్టాలి. పూజ చేసేటప్పుడే అమ్మకి మనసులో తలుచుకోవాలి. ఈ సంవత్సరానికి నాకు పూజ చేసుకునే అవకాశం ఇచ్చి నిర్విఘ్నంగా పూజ చేసేలా చేశావు. నా సౌభాగ్య నా కుటుంబాన్ని నీ చల్లని చూపుతో కరుణించమ్మా. వచ్చే సంవత్సరం నీ పూజ ఇంతకన్నా బాగా చేసుకునేలాగా చూడు తల్లి. తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే నీ బిడ్డనుకుని మన్నించమ్మా అని అమ్మకు చెప్పుకోవాలి. పసుపు గణపతిని 3 సార్లు కదిపాం కదా, అలాగే కలశాన్ని కూడా 3 సార్లు కదిపి యథాస్థానంలో పెట్టాలి. విడిగా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఇందాక కలశాన్ని ఎలాగైతే కదిపామో అలాగే అమ్మవారి ఫోటోని కూడా కదపాలి. నేను విడిగా ఏం పెట్టుకోకుండా పూజా మందిరంలోనే పెట్టాను కాబట్టి నేనేం కదపట్లేదండి, అలాగే ఉంచేశాను. కలశం మీద పెట్టిన గాజులని నేను మాత్రమే వేసుకుంటానండి, ఎవరికి ఇవ్వను. అలాగే రూపు ఏమన్నా పెట్టుకొని ఉంటే ఒక మంచి రోజు చూసుకొని మీరు వేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం రూపు పెట్టుకుంటారు కదా, అవన్నీ కలిపి ఏదైనా ఒక వస్తువు చేయించుకుంటారు. కలశం మీద పెట్టిన పసుపు కొమ్ముని దేవుడి మందిరంలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పసుపు దంచుకొని పొడినైనా వాడుకోవచ్చు. బ్లౌజ్ పీస్ ని కూడా ఎవరికి ఇవ్వకూడదండి. మన ఇంట్లోనే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కుట్టివ్వచ్చు, లేదంటే మనం కూడా కుట్టించుకోవచ్చు. ఇది కూడా కాకుండా ఈ బ్లౌజ్ పీస్ లో కలశం మీద కొబ్బరికాయ పెట్టాము కదండి, ఈ కొబ్బరికాయని అందులో పెట్టి పచ్చకర్పూరము అక్షింతలు వేసి గుమ్మానికి కూడా బయట వైపు కట్టుకోవచ్చు. కలశం మీద పెట్టిన కొబ్బరికాయని పగలకొట్టి ఏదైనా తీపి పదార్థం చేసుకుంటారు, అంటే కొబ్బరి లడ్డు కానీ మరేదైనా స్వీట్లో కానీ వేసుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టడం ఇష్టం లేని వాళ్ళు ఇందాక చెప్పాను కదండి, బ్లౌజ్ పీస్ లో పెట్టి గుమ్మానికి బయట వైపు కట్టుకోవచ్చు. అలా చేస్తే కూడా చాలా మంచిది. కలశంలో పూజా ద్రవ్యాలు వేసి నీళ్లు పోసుకున్నాం కదా, ఈ నీళ్ళని తులసి కోటలో పోయాలి. తులసి కోట ఆనవాయితీ లేని వాళ్ళు ఏదైనా పచ్చని చెట్ల మధ్యలో పోస్తే సరిపోతుంది. కలశానికి కట్టిన తోరాన్ని మాత్రము ఏదైనా చెట్టు మీద వేయండి. పూజలో పెట్టుకున్న పసుపు గణపతిని అలాగే తీసుకెళ్లి తులసి కోట దగ్గర పెట్టకూడదు. ఏదైనా చెమ్ములో నీళ్లు పోసి పసుపు గణపతిని అందులో ఉంచారంటే బాగా కరిగిపోతుంది కదా, అప్పుడు తీసుకెళ్లి తులసి కోటలో పోయాలి. లేదంటే మరొకటి కూడా చేయొచ్చండి. పసుపు గణపతిని పక్కన పెట్టిన తర్వాత కొంచెం కొంచెంగా రోజు తీసుకుంటూ మన మొహానికి కూడా పూసుకోవచ్చు. అదేం కాదంటే చాలా మంచిది. ఎప్పుడైనా పసుపు గణపతికి పూజ చేసుకున్నప్పుడు నేను అలాగే చేస్తుంటాను. పీఠం మీద కలశం కింద పెట్టిన బియ్యాన్ని మనం నాన్ వెజ్ తినని రోజు ప్రసాదంగా చేసుకుని తినొచ్చు. లేదా బియ్యంలో తాంబూలం పెట్టి కొద్దిగా దక్షిణ పెట్టి మీకు దగ్గరలో ఎవరైనా పూజారి ఉంటే ఆయనకి ఇవ్వాలి. దేవుడి మందిరంలో విడిగా కలశంలో నీళ్లు పోసి పెట్టుకుంటున్నాను అని చెప్పాను కదా, ఇవి మాత్రం రోజు మార్చాల్సి వస్తుందండి. ఈ నీళ్ళనేమో తులసి కోటలో పోయాలి. దేవుని దగ్గర పూజకు వాడిన తర్వాత అవన్నీ వాడిపోయి ఉంటాయి కదా, ఆ నిర్మాల్యం అంతా ఎవరు తొక్కని ప్లేస్ లో వేయాలి. ఈ రోజు రాఖీ పండుగని మా అక్క పిల్లలు జాను చేత రాఖీ కట్టించుకోవడానికి మా ఇంటికి వచ్చారండి. వాళ్ళు వస్తున్న విషయం జానుకి కూడా తెలియదు, చిన్న సర్ప్రైజ్ గా ఉంటుందని చెప్పలేదు. దానికి అర్థం కాలేదు. మీకు సుజీ పండు తెలిసే ఉంటారు కదా, ఒంగోలులో మా చిన్నక్క వాళ్ళ పిల్లలు. బబ్లు సాయి వచ్చేసేమో కావల్లో మా పెద్దక్క ఉంటుంది, వాళ్ళ పిల్లలు. ఈ రోజు నాకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మా చిన్న తమ్ముడు మాకు కూడా చెప్పకుండా ఇంటికి వచ్చేసాడు. ఒకరికి తెలియకుండా ఒకరు రావడంతో సర్ప్రైజ్ తో పాటు షాక్ కూడా అవుతున్నారు. మా అక్క పిల్లలు వస్తున్నట్లు జానుకి తెలియదు, మా తమ్ముడు వస్తున్నట్లు మాకు తెలియదు,
మా అక్క పిల్లలు ఇక్కడ ఉన్నట్టు మా చిన్న తమ్ముడికి తెలియదు. ఈ రోజంతా సరదాగా చాలా హ్యాపీగా గడిచింది. మా తమ్ముడు ఇంటికి గృహప్రవేశం ఉందండి, అది చెప్పి కార్డు ఇచ్చి వెళ్ళడానికి వచ్చాడు. అలాగే వాడికి రాఖీ కూడా కట్టి పంపించాను. చాను బర్త్డే అప్పుడు స్విగ్గీ నుంచి ఆర్డర్ పెడితే ఇంటి వరకు తెప్పించాడని చెప్పాను కదా నైట్ టైంలో. ఆ అబ్బాయి ఈ సాయినే. పెద్ద అబ్బాయి ఏమో బబ్లు, చిన్న అబ్బాయి సాయి. చాను ఫస్ట్ టైం వీళ్ళకి రాఖీ కడుతుందండి. ప్రతి సంవత్సరం కట్టాలనుకుంటుంది కానీ పాపం వాళ్ళకి కుదరక రావట్లేదు. ఇంకా జాను కూడా వెళ్ళలేకపోతుంది. ఈ ఇయర్ వాళ్ళు అందరూ మాట్లాడుకొని వచ్చారు. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా అక్కడక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తుంటాను చూడండి. కొంచెం అంటే దగ్గరలో పానీపూరి ఉందక్క తినిపిస్తాను రండి అని చెప్పి వాళ్ళని దాదాపు 3 కిలోమీటర్ల వరకు నడిపించింది. జాను రోజు స్కూల్ బస్ లో వెళ్తుంది కదా, అందువల్ల తనకి 5 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు అనుకుంది. ఇంత దూరం నడవాల్సి వస్తుందని తనకి కూడా తెలియదు. ఇంత దూరం కష్టపడి నడిచి వెళ్ళిన దానికి అక్కడ పానీపూరి అయితే లేదు. ఇంకా వచ్చేటప్పుడు ఆటో మాట్లాడుకొని వచ్చేసారు. జాను చేసే ప్రతి పని కూడా ఇలాగే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారు